హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెక్స్టైల్స్. ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం. 3 లేయర్స్లో అయితే ఈ డిజైన్ అయితే చూసేద్దాం. చాలా బాగుంటుంది ఈ డిజైన్. నాకు ఒక కస్టమర్ అడిగారు, నేను ఎప్పుడో 9 ఇయర్స్ బ్యాక్ వేసాను ఇలా 3 లేయర్స్ తోటి డిజైన్ వేసేసి ఇలా కొన్ని కుచ్చులు కావాలంటే పంపించాను ఒక కస్టమర్కి. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత నాకు ఒక కస్టమర్ అయితే ఇలా కావాలని చెప్పేసి ఇచ్చారు. నేనైతే 3 లేయర్స్ టసల్స్ అయితే ఇలా చేస్తున్నాను. యాక్చువల్గా తను ఒక పేపర్ పైన రాసి నీట్గా ఫ్యాబ్రిక్ అంటే నాకు తను ఏది చున్నీ పంపించలేదు, ఏం పంపించలేదండి. జస్ట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఆ కింద పేపర్లో కనిపిస్తుంది చూడండి, ఆ ముక్కలు అతికించి ఫ్యాబ్రిక్ 1 ఫ్యాబ్రిక్ 2 అని పెట్టి పంపించారు. ఈ కుచ్చు అయితే నేను ఇలా చేసుకున్నాను. మీరు ప్రాసెస్ అయితే చూసారు కదా ఎలా చేశాను అనేసి. ఇలా మనం ఇది ఎంత లావ్ అయినా థిక్నెస్ అయినా మనం వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం ఎంత లావ్ వేస్తే మనం అంత లుక్ వస్తుంది. సింగిల్ వేసినప్పుడు లావ్ వేసుకోండి. ఇలా 3 లేయర్స్ వేసినప్పుడు ఇంత లావ్ వేయకండి, బాగోదు. ఇదైతే నేను ఒక 300 రౌండ్స్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ అయితే కంపల్సరీ 300 తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి బాగుంటుంది. లేకుంటే సన్నగా పీలగా అస్సలు బాగోవు. మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు చేసుకుంటేనే నీట్గా అనేది మీకు అక్కడ వస్తుంది, లేకుంటే రాదు. ఇక్కడైతే నేను 3 లేయర్స్ కదా, ఫస్ట్ లేయరు ఫస్ట్ లేయరు థర్డ్ లేయర్ అనేది రెడ్ కలర్ వచ్చింది కాబట్టి నేను మిడిల్లోది అయితే క్రీమ్ కలర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కింద దానికోసం చేసుకుంటున్నాను నేను. కింద రెడ్ కలర్ వస్తుంది కదా, దానికోసం అయితే నేను చేసుకుంటున్నాను. అలా లాక్ వేసేసి మనకి కుచ్చుల దగ్గర మామూలుగా అయితే మనం అక్కడ జెరీ యూజ్ చేస్తాము, కానీ వీళ్ళకి జెరీ ఏం అవసరం ఉండదు కాబట్టి, అంటే మనకి జెరీ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను అందుకని జెరీ వేయను. మ్యాక్సిమమ్ ఇలా ఉన్న వాటికి జెరీ వేస్తే అసలు సెట్ కాదు. సేమ్ కలర్ అయితేనే మనకి బాగా సెట్ అవుతుంది. ఇలా అయితే మొత్తం ఫినిషింగ్ చేసుకుంటున్నా. లోపల థ్రెడ్స్ కనిపించకుండా మనం కుచ్చు లోపలికి పెట్టేసేయాలండి, చాలా లేకుంటే కనిపించవు. ఇప్పుడు ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ థ్రెడ్ కుచ్చు అయితే తీసేసుకొని కింద నుంచి థ్రెడ్ అంతా ఓపెన్ చేసి నీట్గా కింద నుంచి అంటే సైడ్స్కి వెళ్ళకుండా నీట్గా కరెక్ట్ మిడిల్ పార్ట్లో వచ్చేంత వరకు ఇలా వేసేసి అక్కడ లాక్ వేసేసేయాలండి. నీట్గా లాక్ వేసేసేయాలి, ఊడిపోకుండా. అలా లాక్ వేసేసుకొని ఇప్పుడు ఏదైతే నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి, ట్విస్టెడ్కి కాటన్ థ్రెడ్ అయితేనే చాలా బాగుంటుంది. ఇలా ట్విస్ట్ చేసేసి ఒక పక్క పట్టుకొని ఇంకొక పక్క ఓన్లీ ఒక సైడ్కి ట్విస్ట్ చేసేసి అలా వదిలేస్తే అలా అది ట్విస్ట్ అయిపోతుంది, అది ఊడిపోదు. ఇంకా మళ్ళీ అక్కడ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి నేను లాక్ వేసేసి ఆ లెంత్ చూసుకొని ఎగ్జాక్ట్ లెంత్ వాళ్ళు 1 ఇంచ్ కావాలన్నారు, నేను 1 ఇంచ్ లెంతే తీసేసుకొని సేమ్ ఇలా నేను ఫస్ట్ ఏదైతే ఇంకా రిమైనింగ్ నాకు రెడ్ కలర్ కావాలో దానికి ఇలా టై చేస్తున్నాను. ఇలా మనం జస్ట్ నార్మల్గా ఒక 2 ముళ్ళు వేసేసుకొని నీట్గా వేసేసుకోవాలి. అటు ఇటు కాకుండా నీట్గా ముళ్ళు వేసేసుకొని మనకు ఆ థ్రెడ్ అనేది ఇప్పుడు మనం కింద ఫస్ట్ థ్రెడ్ ఎలా చేశానో సేమ్ దీనికి అలానే, కానీ కొంచెం ప్రాసెస్ అనేది వేరుంటుంది. ఎందుకంటే ఇది ముందే ఇలా చేయొద్దు, అందుకని ఇలా చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా నీట్గా మనకు కట్ చేసేసుకోవాలి. మళ్ళీ దానికి పెట్టాక కట్ చేసుకోవడానికి రాదండి, ముందే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా మన ఫినిషింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి, అది మిడిల్లోకి వచ్చేంతవరకు. ఇప్పుడు ఏదైతే మనం కింద ఒక థ్రెడ్ తీసుకున్నాం కదా, దాని నుంచి ఇలా కరెక్ట్ మిడిల్ పార్ట్లో తీసేసుకొని దీన్ని ఇలా మొత్తం రౌండ్గా కవర్ చేసేసేయాలి. కింద ఏదైతే క్రీమ్ కలర్ ఉందో కుచ్చు దానికి రౌండ్గా కవర్ చేసేసేయాలి. కవర్ చేసేసి దీనికి మళ్ళీ ఇంకా కింద నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది ఇంకా లాక్ అయిపోయి ఉంటుంది, మనకి ఎటు పోదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ టై చేసేసుకొని నీట్గా రౌండ్ చేసేసుకొని లాక్ చేసుకోవడమే. కనిపించద్దు కిందది మనకి క్రీమ్ కలర్ అనేది కనిపించకుండా నీట్గా లాక్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసేసుకొని మనం నీట్గా కిందకి ఇలా మళ్ళీ ఆ థ్రెడ్ అనేది కిందకి పంపించేసేయాలి. ఇలా పంపించేసి మనం కట్ చేసేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇంకా మనకి 3 లేయర్ డబల్ టసల్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడెక్కడ మనకి కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రాగా అనిపిస్తుందో అదంతా కొంచెం తీసేసుకుంటే నీట్గా ఉంటుంది, లేకుంటే బాగోదు కదా. ఫినిషింగ్ నీట్గా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఫినిషింగ్లో ఫస్ట్ చూస్తానండి, ప్రతిదీ చూసుకుంటూ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా థ్రెడ్స్ నేను అనుకోకుండానే కొన్నిసార్లు వెళ్ళిపోతుంటుంది, అది ఎందుకో అర్థం కాదు. అక్కడికి నేను చూసి కట్ చేస్తాను, ఒక్కొక్కసారి మిస్ అవుతుంటుంది. అందుకని చెప్పేసి ఇలా చేసేసేయాలి. ఈ మధ్యన ఈ ట్విస్టెడ్ టసల్స్ చాలా ఎక్కువైపోయాయి. వేరే శారీస్కి చూస్తారు చాలా బాగా వేయించుకుంటారు. ఇలా నేను మొత్తం అయితే 6 కావాలన్నారు, నేనైతే 6 చేసేసాను.
ఇది ఇంకొకటి, ఇది మల్టీ కలర్ తోటి ఒకటి కావాలి. ఇక్కడ రాశారు చూడండి, ఫ్యాబ్రిక్ 1, ఫ్యాబ్రిక్ 2. నాకు ట్విస్టెడ్ పైన కావాలి, ఫ్యాబ్రిక్ 1 ఒక లేయర్ కావాలి, ఫ్యాబ్రిక్ 2 ఒక లేయర్, ఫ్యాబ్రిక్ 3 ఒక లేయరు, కింద వచ్చేసి 4 కావాలి. కింద మొత్తం మల్టీ కలర్ టస్సులు, పైన వచ్చేసి మల్టీ కలర్ ట్విస్టెడ్ థ్రెడ్ తోటి నాకు ఇలా కావాలని చెప్పేసి ప్రతిదీ నీట్గా రాసి నాకు సెండ్ చేశారు కస్టమర్. నేను దాన్ని బట్టే నేను ఇలా అయితే చేశాను. చాలా బాగుంది కదా. ఇలా మీకు ఇలాంటి డిఫరెంట్ టసల్స్ కావాలంటే మనల్ని అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, సింధు టసల్స్ రామంతపూర్ హైదరాబాద్ అని కొట్టేస్తే మీకు గూగుల్ మ్యాప్ ఈజీగా చూపించేస్తుంది. అందులో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు వచ్చే ముందు కాల్ చేసి రావచ్చు. ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ కూడా చేపిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.